గుళ్ళలో చెట్లకి ఏదో ముళ్ళు కట్టుతారు చూసావా, అట్లా వాళ్ళు ఏదో వాళ్ళ కోరికలు రాసుకొని చెట్లకు కట్టడాలు ఏదో చేస్తారు, అట్లనే రాస్తున్నారు. ఒకటి ఏదైనా చూద్దాం. వీళ్ళకి సంబంధం లేని కొటేషన్లు రాసుకున్నట్టున్నారు వీళ్ళు. మన అల్యూమినియం కోక్ టిన్ క్యాన్స్ ఉంటాయి చూసారా, సో దాంతో ఒక్కొక్క టిన్ని క్యాప్ని ఇలాగా ఒక్కొక్క దాంతో ఇంకో దాన్ని స్టిచ్ చేసి ఇలా ఒక పెద్ద డిజైన్ లాగా తీసుకొచ్చారు. తన క్రియేటివిటీతో జెమ్స్ యాడ్లో ఒక జెమ్స్ తీగానే మొత్తం పడిపోయినట్టు వీడు వెళ్ళి దాన్ని తీగిపోతున్నాడు అనమాట. పట్టుకుంటే తంతారు వీడిని. ఈరోజు మనం కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్లో ఉన్న ది బ్రాడ్ మ్యూజియంకి వచ్చాం. ఇక్కడ మనకి ఇన్ఫినిటీ మిర్రర్ లూప్స్ అను, మళ్ళా బెలూన్ డాగ్ అలాగా డిఫరెంట్ ఇల్యూజన్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూద్దరు కదా నాతో పాటు. వచ్చేసాం, పైకి వస్తున్నాం. ఇంకా ఇక్కడ సీలింగ్స్ అనేవి చాలా చోట్ల అంత మంచిగా ఉండవు, కానీ ఈ మ్యూజియంలో మాత్రం సీలింగ్ చాలా బాగుంది. డిజైన్ కూడా సీలింగ్ బాగుంది చూసావా. మనం స్టార్టింగ్ ఎంట్రీ దీంతో స్టార్ట్ చేద్దాం. వీటన్నిటికీ మనం బాగా క్లోజ్కి వెళ్ళి తీయకూడదు. మనం అలాగే ఫ్లాష్ లైట్స్ వేసి వీడియోలు తీయకూడదు, జస్ట్ నార్మల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. ట్యూలిప్స్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అది దాని డిజైన్ని ఒక స్టెయిన్లెస్ స్టీల్ మెటల్తో మొత్తం ఇలాగ గ్లోయి స్ట్రక్చర్తో మనకి చేశారు. సో ఆల్మోస్ట్ ఇది 10 years దాకా పట్టింది ఇది మొత్తం కంప్లీట్ చేయడానికి. అంటే కంటిన్యూస్గా చేయలేదులే, కానీ మొత్తం ఫైనల్ అవుట్పుట్ తీసుకురావడానికి 10 years దాకా పట్టింది. ఇది బెలూన్తో చేసిన డాగీ లాగా కనిపించే హై క్రోమియం మెటల్తో చేసిన స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రక్చర్. ఇది మొత్తం గ్లాసీ ఫినిష్తో వచ్చింది. ఇందాక మనం చూసారా, అక్కడ టులిప్స్ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా, ఆ ఫ్లవర్స్ చేసిన అతనే జెఫ్ కీన్స్ అనుకుంటా, జెఫ్ కూన్స్ సంథింగ్, అతనే తయారు చేశారు దీన్ని కూడా. సో బయటికి మాత్రం లాస్ట్కి ఫైనల్ ఎండింగ్ మాత్రం గ్లాసీ ఫినిష్తో ఇలాగా వస్తుంది, కానీ ఇది హై క్రోమియం స్టెయిన్లెస్ స్టీల్తో చేయబడ్డ మెటీరియల్ ఇది. కానీ బయటికి కనబడటం మాత్రం ఇది ఒక డాగ్ స్ట్రక్చర్లో జూమ్అవుట్ చేస్తుంది. ఇది ఒక డాగ్ స్ట్రక్చర్లో చిన్న కుక్క పిల్లలాగా. మైకేల్ జాక్సన్ అతను ఒకప్పుడు పెంచుకున్న చింపాంజీ. ఇంకా ఇంకొన్ని ఆర్ట్ పీసెస్ మనం చూద్దాం ఈ మ్యూజియంలో ఇంకా ఉన్నాయి. నన్ను అడిగితే ఇది ఒక మంచి ఆర్ట్ అని చెప్తా. మన అల్యూమినియం కోక్ టిన్ క్యాన్స్ ఉంటాయి చూసారా, సో దాంతో ఒక్కొక్క టిన్ని క్యాప్ని ఇలాగా ఒక్కొక్క దాంతో ఇంకో దాన్ని స్టిచ్ చేసి ఇలా ఒక పెద్ద డిజైన్ లాగా తీసుకొచ్చారు. సో ఎన్ని ఉన్నాయో కూడా చెప్పను, అన్నీ ఉన్నాయి. దీన్ని రెడ్ బ్లాక్ అంటారు. సో దీన్ని ఒక వాటర్ వేవ్స్ ఫామ్ లాగా స్ట్రక్చర్ చేశారు దీన్ని. మనకి జెమ్స్ యాడ్ ఉంటుంది చూసారా చిన్నప్పుడు, ఆ జెమ్స్ యాడ్ లాగా చూడండి ఎన్ని ఉన్నాయో. సో అలాగా ఆ మూలలో ఎక్కడో ఉన్న ఒక్కదాంతో మొదలై అలా 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 పెరుగుకుంటా ఇంత పెద్ద డిజైన్ చేశారు. ప్రతి దాన్ని ఒకదాంతో ఒకటి స్టిచ్ చేశారు. సో దీన్ని ఒక ఆర్ట్ అంటే ఖచ్చితంగా ఒప్పుకోవచ్చు. ఇది ఒక మంచి ఆర్ట్ అనే చెప్పుకోవాలి. ఇదంతా ఒక పరదా లాగా. ఇది కొంచెం చూడండి, వెనక నుంచి చూస్తే అర్థమవుతుంది ఇది అల్యూమినియం డబ్బాల పీసెస్ అనేసి. సో ఇది వన్ ఆఫ్ ద మంచి ఆర్ట్ ఈరోజు నేను చూసినట్లు. తన క్రియేటివిటీతో జెమ్స్ యాడ్లో ఒక జెమ్స్ తీగానే మొత్తం పడిపోయినట్టు వీడు వెళ్ళి దాన్ని తీగిపోతున్నాడు అనమాట. పట్టుకుంటే తంతారు వీడిని. The same artist who does the mirror room downstairs. This is just a smaller installation of hers. And so it's just mirrors and lights kind of reflecting. త్రీ సైడ్స్ నుంచి వెళ్ళి ఎవరైనా చూసుకోవచ్చు. సో రంగులు
యాక్చువల్లీ అక్కడ కనిపించే దాని గురించి ఈ లేడీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. Yeah, so Liechtenstein was an art history teacher, and so he had a real appreciation for the masters, but is also trying to sort of make them more contemporary in his own way. And so this piece that we're talking about, Femme d'Alger, he's referencing a piece by Picasso, which is very cubist in nature. It was referencing this painting called Femme d'Alger. Yeah. So this woman here is the same one here. Okay. So it's all the same. Art history runs real deep with that Yeah. painting. Yeah. థ్యాంక్ యూ వెరీ మచ్. It's my pleasure. ఇవైతే మాత్రం డాట్స్తో చేశారు. ఇది ఒకటైతే నా బుర్రకు అర్థమైంది. సో యా, అదొక ప్యాలెస్ లాగా ఉంది, ఒక కోట. ఇది కూడా ఊపిరి సినిమాలో నాగార్జున ఉన్నంత క్రియేటివిటీ ఉంటే మనకి అర్థమైంది మనకు కూడా. సో ఐ డోంట్ నో. సో ఇదొక ఆర్ట్, మనకి పాస్పోర్ట్ ఫోటోలు వస్తాయి కదా, ఆ టైప్లో ఉంది ఈ ఆర్ట్. ఇక్కడ ఉన్న వాటిలో ఇప్పుడు చూపించేదే నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది. హీరో 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 బాగుంది, చాలా బాగుంది. వీళ్ళకి సంబంధం లేని కొటేషన్లు రాసుకున్నట్టున్నారు వీళ్ళు. పీస్ ఈజ్. ఇదే మనం వెళ్ళిన ది బ్రాడ్ మ్యూజియం. అవుట్ సైడ్ నుంచి వద్ద ఎలా ఉందో. సో ఇదే మన లాస్ ఏంజలస్ డౌన్ టౌన్. అంతా అద్దాల మేడలు, హంగులు, ఆర్భాటాలు, లైట్లు. చిన్న కథ కాదు. ఈ బిల్డింగ్లో ఎంతమంది జీవితాలు ఆ సాఫ్ట్వేర్ లైట్ల కింద మగ్గిపోతున్నాయో చూడండి. ఆ ఫస్ట్ ఫ్లోర్తో మొదలు పెడితే అది అలా 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 లైట్లు 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 అన్నీ ఆఫీసులే. లైట్లు 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 ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయో. ఈ ఒక్క బిల్డింగ్లోనే కొన్ని వందల మంది జాబులు చేసుకుంటుంటారు. ఇది ఇంకా దానికి మించింది. ఇది ఇంత పెద్ద కాంక్రీట్ జంగల్లో ఫుల్ హడావిడి లైఫ్లో నాకు న్యాచురల్గా కనిపిస్తుందల్లా ఒకే ఒకటి. చిన్నప్పుడు అని చూసాను చందమామ. ఏందో మనకి గుళ్ళలో చెట్లకి ఏదో ముళ్ళు కట్టుతారు చూసా, అట్లా వాళ్ళు ఏదో వాళ్ళ కోరికలు రాసుకొని చెట్లకు కట్టడాలు ఏదో చేస్తారు. అట్లనే రాస్తున్నారు. ఒకటి ఏదైనా చూద్దాం. Thank you for everything. Thank you for Monica, everything. Ivana. Help me stay healthy, strong, injury. To be someone's own brand of heroine one day. పాపం ఎవరో డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ రాసినట్టుంది. అది చూసారా? ఇది మనకి ఇండియాలో చెట్ల కింద, గుడ్ల దగ్గర చెట్ల కింద ముడుపులు కట్టి రాసినట్టు ఇలాగా ఇక్కడ ఈ బ్రాడ్ మ్యూజియం దగ్గర మనకి చెట్లకి వాళ్ళ విషెస్, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, ఏం జరగాలనుకుంటున్నారు రాసుకొని ఈ చెట్టుకి రాసుకుంటున్నారు. సో ఐ విష్ ఫర్ ద వరల్డ్ పీస్. ఈరోజు నేను చూసిన వాటిలో ఇది ఒక మంచి విష్. సో యా, చాలామంది చాలా రాసుకున్నారు. పీస్, లవ్, ఫ్రీ హెల్త్ కేర్. ఇది కూడా చాలా మంచిదే. సో అట్లా ఇలాగ వాళ్ళ కోరికలు రాసుకొని ఇక్కడ దీనికి అతికించుకుంటారు. సో ఇది చూసారా, చాలా రేర్గా ఇంత పీస్ఫుల్గా జనాలు కూర్చున్నట్టు కనిపిస్తారు మనకి ఇక్కడ. వీకెండ్ వస్తే ఈ రోడ్లు మొత్తం ఫుల్గా కిక్కిరిసిపోయి ఫుల్గా నిండిపోయి ఉంటాయి. సో ఈ లైటింగ్లు కానీ ఎఫెక్ట్లు కానీ మొత్తం ఈ చెట్లకి. ఇందా చూసింది బ్రాడ్ మ్యూజియం. ఇదండి ఈరోజు మనం వచ్చిన ది బ్రాడ్ మ్యూజియం, ఎల్ఏ డౌన్ టౌన్లో ఉన్న ది బ్రాడ్ మ్యూజియం. సో చూసారు కదా, ఇలాంటి మళ్ళీ మంచి వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో. సో దాన్ని బట్టి మళ్ళీ మనం మంచి వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోదాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.